సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి దిన వాగ్దానము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము ఇస్తును. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ మీద ఎవరైనా శపిస్తున్నారా, అపహాసం చేస్తున్నారా, ద్వేషిస్తున్నారా, అవమానిస్తున్నారా, లేదా నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడుతుంటే నేను నిందిస్తున్నారా, ప్రభు కొరకు నువ్వు నిలబడితే లేనిపోని మాటలతో అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టుని బాధపడుతున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం నేను బలపరుస్తుంది. పగ తీర్చుకుంటా ఆయన పని, ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చింది. ఈరోజు నా ప్రియ కుమార్తె, మనం ఒకవేళ ఎదురు సమాధానం ఇవ్వకపోతే మనల్ని చేతకాని వారుగా అనుకోవచ్చు, లేదా మనది తప్పు అనుకోవచ్చు. కానీ నీ మాట ఎన్నడూ కూడా బయట పెట్టుక, నీ గొంతు ఎప్పుడు బయట పెట్టుక, లేదా వారి వలె నీవు కూడా అపవాదికి లోనవుక. ప్రభువు వైపు నిలబడు. పగ తీసుకున్నా మన పని కాదు, అది ఆయన పని. అని తెలుసు ఎవరికి ఏ సమయంలో ఎలాంటి ప్రతిఫలము ఇవ్వాలో. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాను. భయపడక. ఈ సమయంలో నువ్వు చేయాల్సిన ఒకటే, ఆయన వైపు చూడు. ఈ శోధన సమయంలో ఎంతోమంది అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. నీకు కలిగిన శ్రమను బట్టి, దుఃఖమును బట్టి నువ్వు ఇంకా పనికి రావు అని చెప్తున్నారేమో. కానీ భయపడక, ఇదిగో యేసు నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడును, ఆయన మన పక్షమున గొప్ప కార్యం చేయను. కాబట్టి దిగులు చెందకుండా ధైర్యంగా ఉండు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డని వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని విడుదల చేసి ఆయన నీవు ప్రతిఫలం ఇస్తాను నమ్మకంతో ఆయన మేము పగ తీర్చుకోకుండా, ఇతరులను ద్వేషించకుండా మా మనసులను కాపాడండి. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని జీవింపచేసి బలపరచమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు పక్షం ఆయన వ్యాజ్యమాడును. దేవుడు దీవించును గాక. ఆమేన్.